ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన అదనపు కలెక్టర్ మధుసూదన్ రావుతో కలిసి ప్రారంభించారు. తులను ఆర్థికంగా ఆదుకునేందుకు రైతు బంధు బీమా పథకం వర్తింపజేసి ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారని ఎమ్మెల్యే కొనియాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి ఆదుకుంటుందని చెప్పారు. సీఎం కేసీఆర్ రైతులకు వెన్నుముకగా నిలిచారని అన్నారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కేంద్రంలోని బీజేపీ అణగదొక్కాలని చూస్తుందని ఆరోపించారు. అట్లీస్ట్ ఇడ్లీ పెట్టిన వాళ్ళు కూడా మనం ఏంటంటే అరే ఆ టైంలో పోయిన నిజంగా పిలిపించేసినటువంటి ఎంత చెప్పి అనుకుంటుంటే ఈ స్థాయిగా మన వెన్నుదన్ను నుండి ముందు కూడా నడిపించే ప్రభు ఆలోచన మనం చేయాలి. ఇటువంటి ఆలోచనలు లేవు 2014 కంటే ముందు, ఇప్పుడు అవుతున్నాయి. ఇదే కాకుండా ఈ యొక్క వ్యవస్థనే మొత్తం యావత్ భారతదేశం కూడా అమలు చేసే ఉద్దేశంతోనే తెలంగాణలో ఉన్న వనరులు కూడా యావత్ భారతదేశంలో కూడా ఉన్నాయి, అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. కానీ ఆ వనరులను కూడా పక్కదారి పడుతున్నాయి. ఆ యొక్క పక్కదారి పట్టే యొక్క ప్రక్రియను నిరోధించి గట్టి పట్టుబట్టి వెలికి తీసి మొత్తం అందరూ భారతీయులు అందరూ కూడా కొనసాగే ఉద్దేశంగా చేసిన ప్రయత్నమే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఈ రోజు మనము